అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మానవ సంబంధాలకు మూలమైనది నమ్మకం. ఇప్పటి మనం ఎంచుకున్న జీవన శైలిలో చాలాసార్లు మనము ఈ అపనమ్మకాన్ని చవిచూస్తూ ఉంటాము. ముఖ్యంగా మన కుటుంబ జీవనంలో కానివ్వండి, లేదు మనం ఉద్యోగం చేసే సంఘ జీవనంలో కానివ్వండి, రకరకాల మనుషులతో మనం వ్యవహరిస్తున్నప్పుడు మనము దాదాపుగా అందరికీ అనుభవానికి వచ్చే విషయమే. మనం ఏ విషయాన్నైతే నమ్ముతామో, ఎవరినైతే నమ్ముతామో, చాలాసార్లు మనకి అపనమ్మకంతో మనము ఒక బాధపడడం కానివ్వండి, లేదా అపనమ్మకాన్ని మనము ఎదుర్కోవాల్సి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకే ఎవరిని మనం గుడ్డిగా నమ్మవద్దు. మనకి మానసిక శాస్త్రంలో ఒక థియరీ ఉంది, అటాచ్మెంట్ ఇంజురీ అంటాము దాన్ని. అటాచ్మెంట్ ఇంజురీ అంటే మనకి ఎంతో కావలసిన వాళ్ళు, పూర్తిగా మనం వాళ్ళపైన నమ్మకాన్ని ఉంచిన వాళ్ళ వల్ల మనకి అపనమ్మకం అనే పరిస్థితి ఏర్పడడాన్నే మనం ఇక్కడ అటాచ్మెంట్ ఇంజురీ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఒకసారి అటాచ్మెంట్ ఇంజురీ అనేది మనకి బలంగా తగిలినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని కానీ, అదే మనుషులని కానీ నమ్మాలంటే చాలా సమయం పట్టొచ్చు. వాళ్ళతో కాకపోయినా ఇంకా ఎవరినైనా నమ్మాలంటే కూడా ఒకసారి అటాచ్మెంట్ ఇంజురీకి లోనైనప్పుడు మిగతా వారిని ఎవరిని నమ్మాలన్నా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అనేక మానసిక రుగ్మతలకి ఈ యొక్క అటాచ్మెంట్ ఇంజురీ అనేది కూడా ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దిగులు, డిప్రెషను, భయాలు, ఈ రకమైన మానసిక పరిస్థితుల్లో మనకి ఈ యొక్క అటాచ్మెంట్ ఇంజురీ యొక్క పాత్ర ఎక్కువనే చెప్పుకోవచ్చు. అంతెందుకు, ఇప్పుడు మళ్ళీ మనము మానవ సంబంధాల్లో ముఖ్యంగా మనం చూసుకునే విషయము పెళ్ళి. ఈ రోజుల్లో పెళ్ళి చేసుకోవడం అనేది చాలామంది యుక్త వయస్సులో ఉన్నవారికి ఒక రిస్క్ లాగాను, లేదా అది ఒక కష్టమైన పరిస్థితి, అవసరమా మనకు అనే మానసిక స్థితిలోకి చాలామంది యువతీ యువకులు వెళ్ళడం అనేది ప్రాక్టికల్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది, మన ముందు తరం వాళ్ళు కష్టమైన నష్టమైన, భార్యాభర్తలు కొట్టుకుంటున్నా ఎలా ఉన్నా కూడా ఒక రకమైన ఇంటర్ డిపెండెన్సీ అంటాము. ఒకరి మీద ఒకరు ఆ యొక్క అనుబంధం కానివ్వండి, లేదా ఒకరి మీద ఒకరు ఆధారపడి వాళ్ళ జీవనం అనేది జరుగుతూ ఉండడం వల్ల కష్టమో నష్టమో వాళ్ళు ఏదో రకంగా కలిసి ఉండడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి తరం వాళ్ళు ఈ యొక్క స్వతంత్రము అది ఒక డబ్బు వల్లే అని నేను అనుకోవడం లేదు. వాళ్ళు తల్లిదండ్రుల్ని లేచిన దగ్గర నుంచి ఏదో విషయానికి గొడవ పడ్డము, చూడడము అలాంటివైనా అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఎదురైన అనుభవాలైనా కావచ్చు. ఈ అపనమ్మకం అనేది చాలా బలంగా వాళ్ళ విషయంలో అది దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది అని తప్పకుండా మనము అనుకోవచ్చు. సో ఈ విషయాన్ని మనము ఏ రకంగా తరచి చూసినా కూడా నమ్మకం అనేది మానవ మనుగడకి కానీ, మానవ సంబంధాలకు కానీ చాలా ముఖ్యమైన సూత్రమనే చెప్పుకోవాలి. సో అందరికీ అలా జరుగుతుందని చెప్పడానికి లేదు. కాకపోతే ఎక్కువ మందిని చూసుకుంటే ఇక్కడ మనకి ఈ
మళ్ళీ పెళ్ళి చేసుకోవడం అనేదే ఒక కామన్ విషయంగా మనము ఇప్పుడు సమాజంలో గమనిస్తూ ఉన్నాము. అది ఎంతవరకు ఒక ఆరోగ్యకరమైన పరిణామం అనేది కొంతవరకు ఒక ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ముందు తరానికి మనకి ఒక ఫౌండేషన్ అంటే ఒక రకమైన బేసిస్ అనేది మనకి ఈ యొక్క భార్యాభర్తల సంబంధం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రకమైన నమ్మకం లేని వాతావరణంలో పెరిగినప్పుడు పిల్లలు కూడా సమాజం దృష్టిలో కానీ లేదు వాళ్ళ యొక్క నడవడికలో కానీ ఎవరిని నమ్మలేకపోవడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఈ చిన్న ఆడియో గురించి మీరు ఎంతవరకు ఈ విషయాన్ని ఏకీభవిస్తారు లేదు ఏకీభవించరు అనే విషయాన్ని మీకే వదిలేస్తున్నాను.